వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి వేమిరెడ్డి దంపతులు రాజీనామా చేశారు. వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డిని కలిశారు. ఈ రోజు కూడా వరుసగా టీడీపీ నేతలు ఆయన కలుస్తున్నారు. నిన్న మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి ఇంటికి ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని వేమిరెడ్డిని ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని నారాయణ చెప్పడంతో వేమిరెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. నిజానికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి బలమైన నేత ఎవరూ లేరు. ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది కూడా. నెల్లూరు జిల్లాపై వైసీపీకి మంచి పట్టున కారణంగా ఆ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవడం టీడీపీకి కష్టంగా మారింది. నిన్నటి వరకు నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పార్టీ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సోమిరెడ్డి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన మరోసారి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పడంతో లోక్సభ అభ్యర్థి కోసం టీడీపీకి పెద్ద వేట మొదలైంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీద మస్తానరావు వైసీపీలో చేరడంతో కొత్త వ్యక్తి కోసం టీడీపీ అన్ని కోణాల్లో అనేక పేర్లను పరిశీలిస్తోంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొనే నేత ఎవరన్న దాని వారికి నిన్న మొన్నటి వరకు అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం సీన్ రివర్స్ అయింది. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నెల్లూరు జిల్లా నేతలను ఆదేశించారు. దీంతో టీడీపీ నేతలు ఆగమేఘాల మీద వేమిరెడ్డి ఇంటికి క్యూ కట్టారు. వేమిరెడ్డి తమ పార్టీ అభ్యర్థి అయితే కేవలం పార్లమెంటు మాత్రమే కాదు, ఆ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా మొత్తం మీద పడుతుందన్న అంచనాలో ఉన్నారు చంద్రబాబు. వేమిరెడ్డిని పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించడంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకుని వచ్చే బాధ్యతలను కూడా వేమిరెడ్డిపైన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఉంటుందని అధినేత మాటగా ఇప్పటికే నెల్లూరు నేతలు వేమిరెడ్డికి తెలిపారు. నెల్లూరు జిల్లా నేతలతో చర్చించిన వేమిరెడ్డి త్వరలోనే టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డిని కూడా నెల్లూరు జిల్లాలో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలిసింది. లోక్సభ అభ్యర్థి కోసం వెతుకులాడుతున్న టీడీపీకి వేమిరెడ్డి రూపంలో వెదకబోయిన తీగ కాలికే తగిలిందని అంటున్నారు విశ్లేషకులు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం. వారి యొక్క